ప్రస్తుతం బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లక్ష రూపాయల వరకు అలాగే హెల్పర్కి వచ్చి 20,000 నుంచి 40,000 వరకు ఇస్తామని చెప్పని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే అధికారమైన ఉత్తర్వులు కూడా ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు ఇమ్మని చెప్పాం. వచ్చుంటాయనేదే నేనైతే పూర్తిగా విశ్వసిస్తాను. ఇకపోతే మూడో అంశం అంటే ఇక్కడ ఏంటి, ఇది మా పరిధి కాదు, కేంద్రం పరిధి. సో కాబట్టి కేంద్రంతో సంప్రదిస్తాము. కేంద్రానికి రాగాల్సినప్పటికీ ఇంకా మళ్ళీ రాస్తాము. అంతవరకు 50,000 రూపాయలు ఇస్తున్నా గ్రాడ్యుయేట్ ఏదైతే అంశం ఇస్తుందాన్ని 1 lakh చేస్తామని వర్కర్కి అయితే, కార్యకర్తకి అయితే, అలాగే హెల్పర్కి అయితే మాత్రం 20 నుంచి 40,000 చేస్తామనే విషయాన్ని చెప్పాము. ఇక మూడో అంశానికి వస్తే మినీ సెంటర్ని మెయిన్ సెంటర్గా మార్చాలన్నారు. దీనికి 100% ఏకీపిస్తున్నాం. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ఉన్నాయి. ఎంతమంది జనాభా ఉంటే మెయిన్ సెంటర్, ఎంతమంది జనాభా ఉంటే మినీ సెంటర్. ఒకవేళ ఎక్కడైనా సరే జనాభా ప్రాతిపదికన కానీ మినీ సెంటర్లో మెయిన్ సెంటర్లో కానీ ఏదైనా డిఫరెన్స్ వ్యత్యాసాలు ఉంటే అది ఆ జనాభాకు మెయిన్ సెంటర్ అవ్వాల్సి వస్తే తప్పకుండా దాన్ని చేంజ్ చేస్తాము. ఏ విధంగా దాంట్లో డిస్ప్యూట్ లేదనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. ఈవెన్ ఎవరు మేము కాదు, మంత్రిమే కాదు, మాతో పాటు చీఫ్ సెక్రటరీ, కన్సర్న్ సెక్రటరీ ఆవిడ జయలక్ష్మి గారు, ఫైనాన్స్ సెక్రటరీ రావత్ గారు అందరూ ఉన్నాం ఆ మీటింగ్లో అని చెప్పారు. ఇక 4వ అంశానికి వస్తే ఇందాక దీనికి రేట్ ఏది, గ్రాట్యుటీకిను ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ దానికి రేట్ అది వాళ్ళు కూడా డిస్కషన్ అక్కడ చేయలేదు విషయాన్ని. ఈ 4వ అంశాన్ని అక్కడ ఎవరో కూడా డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఆ రెండింటికి రిలేటెడ్, దీనికి దాంట్లో క్లారిటీ లేదు. అందుకని వాళ్ళు కూడా డిస్కస్ చేయలేదు, మేము డిస్కస్ చేయలేదు. ఇక 5వ అంశానికి వస్తే హెల్పర్ ప్రమోషన్లో నిబంధనలు రూపొందించాలి, రాజకీయ జోక్యం అరికట్టాలి, ప్రమోషన్ 50 సంవత్సరాలు మాకేమీ అభ్యంతరం లేదు. 100% పెంచుతాము. అలాగే వర్కర్స్ ఎవరు ఉన్నారు క్వాలిఫైడ్ ఉంటే, అంటే మనకి మినిమం 10th క్లాస్ చదవాలని ఉంది. దాంతోపాటు ఆ ఊరు కోడలై ఉండాలని ఉంది. ఏదో సమ్ నామ్స్ ఉన్నాయి. ఆ నామ్స్ ప్రకారం ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రమోషన్ ఇస్తాము. దానికి ఏ ఇబ్బంది లేదనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక 6వది, సర్వీస్లో ఉండి చనిపోయిన అంగన్వాడీ కార్యకర్త, హెల్పర్ కుటుంబానికి చనిపోతే, సర్వీస్లో ఉండి చనిపోతే, అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం కదా మనం, ఆ రకంగా ఇవ్వాలి. బీమా కూడా బీమా 100% అమలు చేస్తాము, ఇబ్బంది ఏం లేదు. ఏదైతే చనిపోయిన వాళ్ళు ఏందో అదే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంది, కానీ అవుట్ సోర్సింగ్ లేదు.